హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఒకసారి ఏం జరిగాయి అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించి రీసెంట్ గా ఎలక్షన్ కమిషనర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రెండు కూడా న్యూస్ లో ఉన్నాయి కదా. సో మరి ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించిన న్యూస్ ఇది. గత కొద్ది రోజులకి ముందర కొన్ని డేస్ కి ముందర దెర్ ఇస్ అ న్యూస్ దట్ అరుణ్ గోయల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే అరుణ్ గోయల్ ఉన్నారో సో ఆయన పదవికి రెసిగ్నేషన్ ఇచ్చారు, రాజీనామా ఇచ్చారు అని. ఎవరు రిజైన్ చేశారు లేదా రెసిగ్నేషన్ ఇచ్చారు తన పదవికి అంటే అరుణ్ గోయల్ ఇచ్చారనమాట, ఎలక్షన్ కమిషనర్. సో జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం కదా, భారత ఎన్నికల సంఘం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయనతో పాటుగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనమాట. సో ఆల్రెడీ గతంలో ఒక ఎలక్షన్ కమిషనర్ మనకి రిజగ్నేషన్ ఇవ్వడం జరిగింది 2020 ఆ టైంలో. ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే అరుణ్ గోయల్ గారు ఉన్నారో రీసెంట్ గా ఆయన మనకి రెసిగ్నేషన్ ఇచ్చారు. దాంతో ఎలక్షన్ కమిషన్ సింగిల్ బాడీ కింద మారిపోయింది అనమాట. రాజీవ్ కుమార్ గారు ఒకళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఇద్దరిని అపాయింట్ చేశారు. ఆ ఇద్దరు ఎవరు అంటే సుఖ్బీర్ సంధు అండ్ జ్ఞానేష్ కుమార్. సుఖ్బీర్ సంధు అండ్ జ్ఞానేష్ కుమార్ ఇద్దరు న్యూ ఎలక్షన్ కమిషనర్స్, భారత ఎన్నికల అధికారులుగా రీసెంట్ గా అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, రీసెంట్ గా ఏ ఎలక్షన్ కమిషనర్ రెసిగ్నేషన్ ఇచ్చారు, అరుణ్ గోయల్. అలాగే ఇద్దరు ఎవరు అపాయింట్ అయ్యారు, సుఖ్బీర్ సంధు అండ్ జ్ఞానేశ్వర్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరున్నారు, రాజీవ్ కుమార్ గారు. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్ గా ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమో రాజీవ్ కుమార్ గారు ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్స్ ఏమో సుఖ్బీర్ సంధు, జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఉన్నారు. ఈ బాడీ ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. సో దీనికి సంబంధించి కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 25th జాన్ 1950 ఏర్పడింది. భారత ప్రధాన ఎన్నికల సంఘం అంటాం కదా. సో భారత ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది అనేది డేట్ గుర్తుపెట్టుకోవాలి, 1950 25th జాన్. అందుకే ఎవ్రీ ఇయర్ కూడా 25th జాన్ అనేది ఓటర్ల దినోత్సవం, ఓటర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పట్లో మనకి ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం దీన్ని తీసుకొచ్చినప్పుడు ఇలా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇలా ఏం లేరు, ఒకే ఒక్క ఎన్నికల అధికారి ఉండేవాళ్ళు అనమాట. అలా ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ గా ఇండియాలో అపాయింట్ అయింది ఎవరు అంటే సుకుమార్ సేన్ గారు అపాయింట్ అయ్యారు. ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సుకుమార్ సేన్, భారత మొట్టమొదటి ఎన్నికల అధికారి అనమాట. 1989 వరకు అలాగే ఉంది. రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం వరకు అలాగే ఉంది. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో 1989లో ఒక అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చి, సవరణని తీసుకొచ్చి, లేదు ఇలా సింగిల్ మెంబర్ గా ఉండకూడదు అని ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరిని పెట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంచింది. సో మల్టిపుల్ బాడీ కింద దీనిని మనకి తీసుకురావడం జరిగింది. వీళ్ళ ముగ్గురి యొక్క పదవీ కాలం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా ఎలక్షన్ కమిషనర్స్ అయినా వీళ్ళ యొక్క టెన్యూర్, పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే 6 years ఆర్ 65 years ఏజ్. 65 సంవత్సరాల ఏజ్ వాళ్ళది కన్సిడర్ చేస్తారు, లేదా 6 years ఏజ్ ని కన్సిడర్, 6 years టైం పీరియడ్ ని కన్సిడర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్, బి అనే వ్యక్తి కూడా ఎలక్షన్ కమిషనర్ అనుకుందాం. బి అనే వ్యక్తి మనకి 63 years అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయ్యారు అనుకుందాం. ఏ అనే వ్యక్తి 50 years అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయ్యారు అనుకుందాం. సో ఈయన విషయంలో ఈ 6 years తీసుకుంటారనమాట, 6 సంవత్సరాల టెన్యూర్ తీసుకుంటారు. కానీ ఈయన విషయంలో 6 years తీసుకోరు, 65 years ఏజ్ తీసుకుంటారు. అంటే 2 years లోనే ఈయన మనకి రిటైర్ అయిపోవడం జరుగుతుంది. ఇలాగ 6 years ఆర్ 65 years ఏజ్ ఏది ముందరైతే అది ఆ వ్యక్తి విషయంలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది పదవీ కాలానికి సంబంధించి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ లో 15th పార్ట్ 15వ విభాగంలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆర్టికల్ 324 నుంచి 329 మధ్యలో ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు అనేవి కూడా మనకి మెన్షన్ చేశారు. ఇంకొకటి చూడండి, మొదట్లో ఈ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క పదవి ఎవరితో సమానంగా ఉంటది అంటే క్యాబినెట్ కార్యదర్శి, క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు కదా, క్యాబినెట్ సెక్రటరీ లేదా క్యాబినెట్ కార్యదర్శికి ఈక్వలెంట్ గా సాలరీ అండ్ కండిషన్స్ ఎలక్షన్ కమిషనర్స్ కు ఉంటాయి. దాని తర్వాత 1991లో చిన్న చేంజ్ తీసుకొచ్చి, లేదు వీళ్ళ శాలరీ అనేది సుప్రీంకోర్టు జడ్జితో ఈక్వల్ గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో అలా ఎలక్షన్ కమిషన్ ని మనకి చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ దాకా బానే ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కానీ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కానీ వీళ్ళ ముగ్గురిని కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది.
అయితే సో ఈ ఎలక్షన్ కమిషనర్స్ ని కానీ వీళ్ళని కానీ సజెస్ట్ చేసేది ఒక కమిటీ అన్నమాట. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి ఉంటారు. ఆయనతో పాటుగా మనకి లోక్సభలో ఎవరైతే ఆపోజిట్ పార్టీ లీడర్ ఉంటారో ఆ పర్సన్ ఉంటారు. అలాగే స్పీకర్ ఆఫ్ లోక్సభ కూడా ఉంటారు. అండ్ వాళ్ళతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాబినెట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్ట్రీ హోదా కలిగిన ఒక పర్సన్ ఉంటారు. యూనియన్ మినిస్ట్రీ హోదా కలిగిన ఒక పర్సన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రైమ్ మినిస్టర్, ఆయనతో పాటుగా అపోజిషన్ పార్టీ లీడర్ ఇన్ లోక్సభ, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి వీళ్ళు ఎవరైతే సజెస్ట్ చేస్తారో ఆ సజెస్ట్ చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇట్లాగా అపాయింట్ చేయడం జరుగుతుంది. వీళ్ళల్లో ఎవరైనా రెసిగ్నేషన్ ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు. ఈవెన్ అరుణ్ గోయల్ గారు రీసెంట్ గా రెసిగ్నేషన్ ఎవరికి ఇచ్చారు అంటే సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారు, వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో ఎలక్షన్ కమిషనర్స్ ని కూడా అదే ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కమిటీ ఇలానే ఉంటది. ఈ కమిటీ సజెస్ట్ చేసిన వాళ్ళని అపాయింట్ చేస్తారు అని సుప్రీంకోర్టు ఇంకొకసారి రీసెంట్ గా జరిగిన కేసులో చెప్పింది. 2023లో అనూప్ బర్నావల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జరిగింది. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ కి సంబంధించి ఈయన ఒక కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో అపీల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో 5 జడ్జెస్ బెంచ్ మనకి ఏర్పడి ఏమని తీర్పిచ్చింది అంటే సో ఎలక్షన్ కమిషనర్స్ ని అపాయింట్ చేసే దాంట్లో క్వశ్చనే లేదు. కమిటీ ఎవరైతే సజెస్ట్ చేస్తుందో వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారో ఆ కమిటీలో వీళ్ళు ఉంటారు. ఇన్ కేస్ లోక్సభలో అపోజిట్ పార్టీ లీడర్ అవైలబుల్ గా లేకపోతే అదే లోక్సభలో ఏదైతే అపోజిషన్ మెజారిటీ అపోజిషన్ ఏదైతే ఉందో ఆ లీడర్ ని ఇక్కడ మనకి మెంబర్ గా తీసుకోవచ్చు అన్నట్టుగా కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ గా జరిగింది అనూప్ బర్నావల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది. సో అరుణ్ గోయల్ గారిది రీసెంట్ గా జరిగింది. సుఖ్బీర్ సాంధు, జ్ఞానేశ్వర్ కుమార్ రీసెంట్ గా ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయ్యారు. ఇది మనకి కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవాలి. అలాగే మిమ్మల్ని అప్పుడప్పుడు ఎయిదర్ ఎస్ఎస్సి రైల్వే గ్రూప్స్ లాంటి వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఫస్ట్ మహిళ ఎలక్షన్ కమిషనర్ గా కొంతకాలం వర్క్ చేసింది ఎవరంటే రమాదేవి గారు. రమాదేవి గారు ఎలక్షన్ కమిషనర్ గా వర్క్ చేశారు కొంతకాలానికి. ఫస్ట్ వన్ సుకుమార్ సేన్ గారు, విమెన్స్ లో అయితే రమాదేవి గారు. అలాగే ఓట్ ఏజ్ ఉంటది కదా, ఇది వరకు మనకి ఓట్ ఏజ్ 21 ఇయర్స్ ఉండేది, 21 సంవత్సరాలు. సో దానిని 18 సంవత్సరాలకి తీసుకొచ్చేసారు. అది కూడా సేమ్ 1989లోనే 1989లో 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 61వ సవరణ ద్వారా సో మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఈ పాయింట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మళ్ళీ వినండి, ఈజీగా గుర్తుంటది. ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ని కానీ మిగతా వాటిని కానీ క్వశ్చన్స్ చేసే మనకి అవకాశం ఉంటుంది. వీళ్ళేంటి మనకి లోక్సభకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభకి సంబంధించిన ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి సంబంధించిన ఎలక్షన్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ చేతుల్లో ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో. పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు కండక్ట్ చేయరు. పంచాయత్ ఎలక్షన్స్ ని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి కండక్ట్ చేయదు. అది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ షిప్ అనేది. స్టార్ షిప్ ఈజ్ ఇన్ న్యూస్ అనమాట. సో ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ గా చెప్తున్నారు. స్పేస్ ఎక్స్ రీసెంట్ గా మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 14th మార్చిన సక్సెస్ఫుల్ గా దీన్ని మనకి టెస్ట్ చేసింది అనమాట. 2023లో 2 సార్లు దీన్ని టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 20th ఏప్రిల్ 2023లో ఒకసారి, 18th నవంబర్ 2023 అంటే 2023లో ఏప్రిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నవంబర్లో మనకి దీన్ని టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. 14th మార్చ్ 2024లో సక్సెస్ అయింది. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ గా దీన్ని చెప్తున్నారు స్టార్ షిప్ అనేది. యుఎస్ లోని టెక్సాస్ దగ్గర దీన్ని మనకి ప్రయోగించారు అండ్ సక్సెస్ఫుల్ గా ఇది లాంచ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఏ కంపెనీ తీసుకొచ్చిందంటే స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్. దీనికి క్యాపబిలిటీ ఏంటి అంటే 150 మెట్రిక్ టన్స్ లోడ్ ని ఇది మనకి మోయగలదంట, క్యారీ చేయగలదంట. ఈవెన్ చెప్పాలంటే మార్స్ అంగారకుడికి దగ్గరికి కూడా 100 మంది పీపుల్స్ ని ప్రజల్ని తీసుకెళ్ళగలిగే క్యాపబిలిటీ దీనికి ఉందంట. సో అలాంటి హెవీ రాకెట్ ఇది. అండ్ 2 times ఫెయిల్యూర్ తర్వాత రీసెంట్ గా సక్సెస్ అయింది స్పేస్ ఎక్స్ కి సంబంధించి. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ కి మనకి ఫాల్కన్ 9 అండ్ ఫాల్కన్ హెవీ రాకెట్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో చాలా వరకు ఇప్పుడు మనం చూసే కరెంట్ అఫైర్స్ లో స్పేస్ ఎక్స్ తరపున కావచ్చు, నాసా కొన్నిసార్లు చేసే ప్రయోగాల్లో ఈ ఫాల్కన్ 9 రాకెట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది అనమాట. ఈ రెండు ఉండగానే స్టార్ షిప్ అనే ఇంకొక రాకెట్ ని స్పేస్ ఎక్స్ లాంచ్ చేయడం జరిగింది.
అలాగే మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి ఉంది చూసారా, చాట్ జీపీటీని తీసుకొచ్చింది ఎవరు అంటే ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ అన్నమాట. అయితే రీసెంట్ గా ఎలన్ మస్క్ కూడా అనౌన్స్ చేశారు. సో వాళ్ళ కంపెనీ తరపున గ్రోక్ చాట్ బోట్ అనే దాన్ని తీసుకురాబోతున్నారని. మన ఇండియాలో కూడా రిలయన్స్ ఏం చేస్తుంది అంటే హనుమాన్ అనే ఒక చాట్ బోట్ ని తీసుకురాబోతుంది, ఏఐ ఏమంటారు టూల్ ని తీసుకురాబోతుంది అనమాట. అది ఇంకొక అప్డేట్ గా మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టార్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా మారిషియస్ కంట్రీని విజిట్ చేశారు. సో మార్చ్ 12 వచ్చేటప్పటికి మారిషియస్ కంట్రీ యొక్క నేషనల్ డే. సో అందుకని ఆమె 3 days అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ లో భాగంగా మారిషియస్ కంట్రీ యొక్క ఏదైతే మనకి డాక్టరేట్, మారిషియస్ కంట్రీ ఆవిడకి ఒక డాక్టరేట్ ని ఇవ్వడం జరిగింది అనమాట. రీసెంట్ గా కంట్రీలో డాక్టరేట్ డిగ్రీని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2023లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు సురినామ్ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ ద గ్రాండ్ ఆఫ్ చైన్ ఏదైతే ఉంటుందో మనకి ఎల్లో స్టార్ అని చెప్పేసి ఆ అవార్డుని కూడా పొందారు. సురినామ్ యొక్క అత్యున్నత పురస్కారం, ఆ దేశ యొక్క అత్యున్నత పురస్కారాన్ని కూడా ఆవిడ పొందడం జరిగిందనమాట. సో అలాంటి ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా మారిషియస్ కంట్రీని విజిట్ చేసినప్పుడు డాక్టరేట్ డిగ్రీని పొందడం జరిగింది. మారిషియస్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇది ఒకటి రిపీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ప్రపంచంలో ఫస్ట్ టైం ఏఐ బేస్డ్ తో నడిచే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని మనకి తీసుకురాబోతున్నారు. యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన కాగ్నిషన్. యుఎస్ బేస్డ్ కంపెనీ కాగ్నిషన్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్ అంట పేరు. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఆ రోబోని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం, ఏఐ టీచర్ ని కేరళలో ఇంట్రడ్యూస్ చేశారు, ఇరీస్ అని చెప్పేసి ఆ నేమ్ తో ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ ఏఐ స్కూల్ ని కూడా కేరళలోని తిరువనంతపురం దగ్గర ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ సిఇఓ, ఏఐ దాంతో నడిచే సిఇఓ ఎవరు అంటే మికా. అండ్ న్యూస్ యాంకర్ వచ్చేటప్పటికి లిసా అనే ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్. అండ్ వీటితో పాటుగా నెక్స్ట్ సోఫియా అని చెప్పేసి ఫస్ట్ సిటిజన్షిప్ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోగా చెప్పొచ్చు అనమాట. సౌదీ అరేబియా దీనికి సిటిజన్షిప్ ని కూడా ఇవ్వడం జరిగిందనమాట ఆ కంట్రీకి సంబంధించి. అలాగే నెక్స్ట్ మనకి మ్యాన్ హోల్ లాంటివి క్లీన్ చేయడానికి బాందికూట్ అనే ఒక ఏఐ రోబోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ హనుమాన్ ఏదైతే ఉందో ఏఐ డెవలప్మెంట్ జరుగుతుంది, రిలయన్స్ తీసుకురాబోతుంది అతి త్వరలో. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అలా ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్ కి సంబంధించింది. మహారాష్ట్రలోని అహ్మదానగర్ ఏదైతే ఉందో లేదా అహ్మద్ నగర్, దాని పేరుని చేంజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియాలో చాలా చోట్ల ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, నేమ్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అట్లాగా ఒకసారి ఇక్కడ చూడండి. అహల్యా నగర్ ఏదైతే అహ్మదానగర్, మహారాష్ట్రలోని అహ్మదానగర్ ఏదైతే ఉందో దాని పేరుని ఎలా చేంజ్ చేశారు అంటే అహల్యా నగర్ కింద చేంజ్ చేశారు. అదే ఇక్కడ అప్డేట్ అన్నమాట. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ని మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఏకనాథ్ షిండే గారు మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్. సో రివైజ్ చేసుకుంటా ఉండండి స్టేట్స్ వచ్చినప్పుడల్లా. నెక్స్ట్ వన్ చూడండి. మహారాష్ట్రలో ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఉంది కదా, దాని పేరుని ఎలా మార్చారు? అటల్ సేతు. అండ్ కరెక్ట్ గా చెప్పాలంటే భారతదేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన, ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, అటల్ సేతు. అండ్ దాన్ని పూర్వంగా అంటే ప్రీవియస్ గా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ గా పిలిచేవాళ్ళు. అలాగే ఔరంగాబాద్ ఏదైతే సిటీ ఉందో దానిని మనకి ఛత్రపతి శివాజీ నగర్ గా ఛత్రపతి సంభాజీ నగర్, శివాజీ కాదు ఛత్రపతి సంభాజీ నగర్ గా పేరు మార్చారు. ఒకసారి అది చూసుకోండి. సో ఇలా నేమ్స్ ని కొన్నిటిని చేంజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో మనకు ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. దానికి వీరాంగన దుర్గావతి అని చెప్పేసి నేమ్ పెట్టారు. వీరాంగన దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంచురీ కావచ్చు, ప్లేస్ కావచ్చు, మధ్యప్రదేశ్లో ఉంది. కిట్టూరి చెన్నమ్మ, ఈమె ఫేమస్ ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్ మూమెంట్ లో చూడొచ్చు, నేషనల్ మూమెంట్ లో చూడొచ్చు కిట్టూరి చెన్నమ్మ గారిని. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈమె పేరు మీద ఒక డెవలప్మెంట్ స్కీమ్ ను కూడా అప్పట్లో స్టార్ట్ చేశారు. రాణి వేలు నచియార్, తమిళనాడుకి సంబంధించిన వీరవనిత. ఈమె పేరు మీదగానే మనకి వీరాంగన అనే ఏదైతే ఉంటుందో, వీరాంగన అనే ఒక మస్కెట్ ని కూడా, సింబల్ ని కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి 2024లో ఇచ్చారు. తమిళనాడులో జరిగినప్పుడు మాస్కట్ గా రాణి వేలు నచియార్కి సంబంధించి వీరాంగన అనే
అనేదాన్ని తీసుకోవడం జరిగింది సింబల్గా. ఇలా మనకి చాలా చేంజెస్ అనేవి ఇండియాలో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్రపతి భవన్ అంటామా, ప్రెసిడెంట్ హౌస్. సో రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ మొఘల్ గార్డెన్ పేరుని చేంజ్ చేశారు. మొఘల్ గార్డెన్ పేరుని ఏమని చేంజ్ చేశారు, అమృత ఉద్యాన్ అని చెప్పేసి ఈ మొఘల్ గార్డెన్ యొక్క పేరుని చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒకటి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే ఢిల్లీలో రాజ్పథ్ అని చెప్పేసి ఉంటుందో, ఈ రాజ్పథ్ అనే దాన్ని మనకి ఎలా చేంజ్ చేశారు, కర్తవ్య పద్ అని చెప్పేసి నేమ్ ని చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి మీరు జనరల్ గా చూడొచ్చు. ఇవన్నీ పాత చేంజెస్, బట్ స్టాట్ పాయింట్స్ లో బాగా యూజ్ అవుతాయి అనమాట. కర్తవ్య పద్గా పేరు మార్చారు. నెక్స్ట్ మనకి పార్లమెంట్ ఏదైతే ఉందో, ఇది వరకు సంసాద్ భవన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, ఇప్పుడు ద పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు అనమాట. ఇలాంటి చేంజెస్ తీసుకొచ్చారు. గుజరాత్ లో మనకి అత్యంత ఎత్తైన పోర్ట్ ఉంది, టైడల్ పోర్ట్ కాండ్లా అని, దాని పేరును మార్చేశారు. దీన్ దయాల్ పోర్ట్ కింద ఆ నేమ్ ని చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఉత్తరప్రదేశ్ లో మొఘల్ సారాయి జంక్షన్ అని చెప్పేసి ఉంది, రైల్వే జంక్షన్, అండ్ ఆ పేరుని కూడా దీన్ దయాల్ రైల్వే జంక్షన్ కింద నేమ్ చేంజ్ చేశారు. ఇలా చేంజెస్ ఆఫ్ నేమ్స్ ని చూడొచ్చు అనమాట మనం చాలా చోట్ల. అండ్ అందులో ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే, మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ఏదైతే ఉందో అది అహల్యా నగర్ కింద చేంజ్ అవుతుంది. అహల్య ఎవరైతే ఉన్నారో ఇవే మాల్వా ప్రాంతానికి 17th 18th సెంచరీకి సంబంధించిన మహిళగా, పాపులర్ వనితగా చెప్తున్నారనమాట. సో ఈమె పేరును అక్కడ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో ఫేమస్ ఫోక్ డాన్స్ ఏంటి, జానపద నృత్యాలు, లావాణి అని చెప్పేసి ఒక డాన్స్ ఉంటుంది అనమాట. ఇది అక్కడ చాలా ఫేమస్ మహారాష్ట్రలో. దీంతో పాటుగా తమాషా అని చెప్పేసి ఇంకొక ఫోక్ డాన్స్ ఉంటుంది. ఇది కూడా మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఫోక్ డాన్స్ గా మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కి స్కీమ్ ని అనౌన్స్ చేసింది. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి ప్రమోషన్ కోసం అని చెప్పేసి. ఒకసారి ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024. ఇది మనకి 1st April నుంచి July 31st మధ్యలో ఈ సంవత్సరమే ఉంటుంది, 2024. టోటల్ గా ఈ స్కీమ్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది 500 కోట్లు, 500 crores. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారత భారీ పరిశ్రమల శాఖ నేతృత్వంలో ఇది నడుస్తుంది. సో దీనికి మినిస్టర్ గా మహేంద్రనాథ్ పాండే గారు ఉన్నారు. ఆయన దీన్ని లాంచ్ చేస్తున్నారు కూడా. ఆల్రెడీ గతంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఫేమ్ అనే స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఫేమ్ యొక్క నేమ్. ఫేమ్ 1 phase, ఫేమ్ 2 phase అని తీసుకొచ్చాయి. మళ్ళీ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క భూమిని పెంచడం కోసమని ఇప్పుడు ఈ ప్రమోషన్ స్కీమ్ ని 500 crores బడ్జెట్ తో తీసుకొస్తున్నాయి. అలాగే వరల్డ్ ఈవీ డే వచ్చేటప్పటికి 9th September ఉందన్నమాట. సో ఇందులో మనకి ఇంకొక అప్డేట్స్ చూద్దాం. వెహికల్స్ అంటున్నాం కాబట్టి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, మనకి రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు రీసెంట్ గా ఏమని అనౌన్స్ చేశారు, ఇది వరకు మనకి టోల్ గేట్ దగ్గర ఏదైనా మనకి పే చేయాలి అనుకుంటే కనుక ఎంట్రీ ఫీజ్ అనేది మనకి మాన్యువల్ గా ఉండేది. ఆ మాన్యువల్ దాన్ని తీసేసి ఫాస్ట్ ట్యాగ్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ ని కూడా మనకి రీప్లేస్ చేస్తూ జీపీఎస్ బేస్డ్ ని టోల్ కలెక్షన్ ని తీసుకురాబోతున్నారు అని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. అది ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022. సో లింగ అసమానత సూచిక 2022 రిలీజ్ అయింది. యాక్చువల్గా మనకి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది, ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది రీసెంట్గా 2023-24కి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, మానవ అభివృద్ధి రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేసింది. దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022ని రిలీజ్ చేయడం జరిగింది 24లో. సో అది ఇక్కడ మనకి మెయిన్గా ఇయర్స్ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. టోటల్గా ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీలో 193 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ 108గా ఉంది. మనకు వచ్చిన స్కోరు 0.437గా చెప్తున్నారు అనమాట. టాప్ కంట్రీస్గా డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ లాంటి కంట్రీలు ఉన్నాయి. సో ఇది అక్కడున్న మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. స్వీడన్ ఈ మధ్యన ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. దానికి కారణం నాటోలో 32 మెంబర్గా ఇప్పుడు మనకి జాయిన్ అయింది ఏది అంటే స్వీడన్, 31గా ఫిన్లాండ్ జాయిన్ అయింది. టోటల్గా 32 కంట్రీస్ ఉన్నాయి. సో ఇది ఒకటి. స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ అనేది నాటో యొక్క ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో దాన్ని చెప్పొచ్చు.
నాటో యొక్క 2024 సమిట్ వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బ్రజిల్స్ బెల్జియంలో లొకేట్ అయి ఉందన్నమాట. బ్రజిల్స్ దగ్గర దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇది మనకి గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. 2022కి సంబంధించి రిలీజ్ అయింది. అవుట్ ఆఫ్ మనకి 193 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ 108, స్కోర్ 0.437. డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ లాంటివి టాప్ కంట్రీస్ లో ఉండడం జరిగింది. ఇలాంటి ఇండెక్స్ లో ఇంకొన్ని ఇక్కడ ఒకసారి రివైజ్ చేద్దాం. సో అలాగే నెక్స్ట్ వన్ చూడండి, బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024. సో ఇది ఎవరిస్తారంటే బ్రాండ్ ఫినాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్రాండ్ ఫినాన్స్ రీసెంట్ గా ఒక ఇండెక్స్ ని రిలీజ్ చేసింది, బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024. దీంట్లో టాప్ పొజిషన్ లో ఉన్నది చైనాకి సంబంధించిన హువాన్ తెంగ్ మా. సో మనకి చైనాకి సంబంధించిన హువాన్ తెంగ్ మా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన మనకి ఏమంటారు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఇండియాకి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ముఖేష్ అంబానీ గారు, ఈయన సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో రీసెంట్ గా రిలయన్స్ నుంచి మనకి అనంత్ అంబానీ కావచ్చు, మిగతా వాళ్ళు వంతారా అనేది ఒకటి స్టార్ట్ చేశారు. గుజరాత్ లో మనకి వంతారా అనే ఒక ఇనిషియేషన్, ఎలిఫెంట్స్ ని కాపాడుకోవడానికి, ఏనుగుల్ని కాపాడుకోవడానికి అది స్టార్ట్ చేశారనమాట. ఇది ఒక సూచిక. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, సో ఈ సంవత్సరం 2 సార్లు రిలీజ్ అయింది. అంతకు ముందర రిలీజ్ అయినప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ 80. రీసెంట్గా రిలీజ్ అయిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 85th, టాప్ పొజిషన్లో. అప్పుడు ఇప్పుడు కూడా ఫ్రాన్సే ఉందన్నమాట. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్గా చెప్పొచ్చు. అలాగే రీసెంట్గా మనకి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో 2024 ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్లోనే జరుగుతున్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫిఫా ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నది అర్జెంటీనా అండ్ ఇండియా యొక్క ర్యాంక్ 117th ఉంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఫిఫా నెక్స్ట్ మనకి ఖతార్లో జరిగింది కదా 22లో, 26లో యుఎస్ఏ, కెనడా, మెక్సికో లాంటి ప్రాంతాల్లో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా మనకి 93rd ఉంది, డెన్మార్క్ టాప్లో ఉంది. మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో కావచ్చు, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో కూడా టాప్లో ఉన్నది మనకి డెన్మార్క్ గానే చెప్పొచ్చు అనమాట. సో ఇవి కొన్ని సూచికలు రీసెంట్గా మనం ఇప్పుడు చెప్పుకున్న దాంతో కలిపి మీరు ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేసాం. జ్ఞానేశ్వర్ అండ్ సుఖ్బీర్ సాంధు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా అపాయింట్ అయ్యారు ఎలక్షన్ కమిషనర్స్గా. స్టార్షిప్ అనేది ఎలన్ మస్క్ కి సంబంధించిన ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ రాకెట్ గా తీసుకొచ్చింది. దాని గురించి డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి మారిషియస్ కంట్రీ విజిట్ లో భాగంగా డిగ్రీని అందుకోవడం జరిగింది, డాక్టరేట్ ఆఫ్ డిగ్రీని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని మనకి లాంచ్ చేశారు, దాని పేరు డెవిన్ గా చెప్తున్నారు. అలాగే అహ్మదానగర్ యొక్క పేరు మహారాష్ట్రలో అహల్యా నగర్ కింద చేంజ్ చేశారు, దానికి సంబంధించింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఎవరైతే మహేంద్రనాథ్ పాండే ఉన్నారో రీసెంట్ గా మనకి 1 ఏప్రిల్ నుంచి 31 జూలై 2024 మధ్యలో 500 కోట్ల బడ్జెట్ తో దీన్ని లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ టోటల్ 193 కంట్రీస్ కి గాను ఇండియా 108 ర్యాంక్ లో ఉండగా 0.437 స్కోర్ ని సొంతం చేసుకుంది. అండ్ డెన్మార్క్ కావచ్చు, నార్వే అండ్ స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ లాంటి కంట్రీలు టాప్ కంట్రీలుగా ఉన్నాయి. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.